దేశంలో కరోనా ఉధృతి పెరుగుతోంది. పాజిటివ్ కేసుల సంఖ్య 4,000 దాటింది. కేరళలో వైరస్ ప్రభావం అధికంగా ఉంది. ఇంతకీ కరోనా ఉధృతికి కారణమేంటి? ఐసీఎంఆర్ సూచనలేంటి? దేశంలో మళ్లీ కరోనా వైరస్ విజృంభిస్తోంది. పాజిటివ్ కేసులు అంతకంతకు పెరిగిపోతున్నాయి. దేశంలో ప్రస్తుతం 4,026 మంది కరోనా బాధితులున్నారు. వైరస్ బారిన పడిన 5 ప్రాణాలు కోల్పోయారు. కేరళలో కరోనా తీవ్రత అధికంగా ఉంది. ప్రస్తుతం అక్కడ 1,416 యాక్టివ్ కేసులున్నాయి. నిన్న ఒక్కరోజే 171 కొత్త కేసులు నమోదయ్యాయి. కేరళ తర్వాత ఢిల్లీలో కరోనా ఉధృతి అధికంగా ఉంది. నిన్న 124 మంది కరోనా బారిన పడ్డారు. దీంతో ఢిల్లీలో మొత్తం కేసులు 393కు చేరాయి. పశ్చిమ బెంగాల్లో 11 కేసులు కలుపుకుని 372 మంది బాధితులున్నారు. గుజరాత్, కర్ణాటకల్లో కూడా కరోనా కేసులు పెరుగుతున్నాయి. ప్రస్తుతం మన దేశంలో ఒమిక్రాన్ సబ్ వేరియంట్ వల్ల వైరస్ ఉధృతి అధికంగా ఉందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఐసీఎంఆర్ తెలిపింది. దక్షిణ, పశ్చిమ రాష్ట్రాల్లో కేసులు పెరగడానికి అదే కారణమంటున్నారు నిపుణులు. ఈ సబ్ వేరియంట్లు తీవ్రమైనవి కాదని చెబుతున్నారు. కానీ పరిస్థితిని గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలంటున్నారు. ఈ ఏడాది మన దేశంలో ఇంతవరకు 32 మంది కరోనాతో చనిపోయారు.